హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే కరెంట్ ఈవెంట్స్లో ఇవాళ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేమన్నాయి చూద్దాం. మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఆర్ట్ అండ్ కల్చర్లో ఫెస్టివల్స్ కావచ్చు. నెక్స్ట్ ఐఆర్ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. సో కాన్సెప్ట్ ఏమన్నాయి చూద్దాం. 24th నవంబర్కి సంబంధించి ఏమన్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్ మనకి కరెంట్ ఈవెంట్స్లో ఒకటి ఐపీఆర్డీ ఉందన్నమాట. సో ఇండో పసిఫిక్ రీజన్ డైలాగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీనికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు ఒక సమ్మిట్లో తీసుకొచ్చారు దీన్ని. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సంగాయి ఫెస్టివల్. సో మీకు సంగాయి డీర్ తెలుసు కదా, మణిపూర్లో ఉంటుంది. ఆ సంగాయి డీర్కి సంబంధించిన ఫెస్టివల్ ఏముందో దీని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో దీంతో పాటు మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చేస్తాను. ఇక్కడ జాగ్రఫీ పరంగా, ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా, మణిపూర్ స్టేట్ పరంగా మొత్తం పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి గుర్తేజ్ బహదూర్ సంబంధించిన ఒక ఈవెంట్ కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉంది. సో ఎందుకంటే November 24th షాహిద్ దివాస్ అని చెప్పి పిలుస్తారు. మనకి షాహిద్ దివాస్ అనేది March 23 ఉంటుంది. యాక్చువల్గా మనకి భగత్ సింగ్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు పిలుస్తుంటారు. యాక్చువల్గా ఈ డేని కూడా షాహిద్ దివాస్ అని పిలుస్తారు, November 24th. సో ఎందుకంటే గురుతేజ్ బహదూర్ సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే ఆయన్ని ఔరంగజేబు చంపేస్తాడు. ఔరంగజేబు ఎగ్జిక్యూటెడ్ ది గురుతేజ్ బహదూర్. సో ఆయన గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లాస్లో ఇస్తాను. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ వచ్చేసి ముంబై బికమ్స్ ది ఫస్ట్ సిటీ ఇన్ సౌత్ ఏషియా టాప్ సిడిపిస్ క్లైమేట్ యాక్షన్ లిస్ట్. సో మనకి సిడిపిస్ ఒక క్లైమేట్ యాక్షన్ లిస్ట్ అనేది తీసుకొచ్చింది. అందులో ముంబై సిటీ అనేది టాప్ ప్లేస్లో వచ్చింది. సౌత్ ఏషియా మొత్తంలో కంప్లీట్గా మనకి దక్షిణాసియా ఉంది కదా, దక్షిణాసియా మొత్తంలో సిటీస్లో ముంబై టాప్ ప్లేస్లో వచ్చింది. అదేంటో చూద్దాం. సో ముంబై హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ సిటీ. సో ఫస్ట్ ఇండియన్ సిటీ టు యాడెడ్ టు ది ఏ లిస్ట్ ఇన్ ది 5th annual cities report published by the CDP. సో CDP అనేది ఏంటంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ రన్స్ ది వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డిస్క్లోజర్ సిస్టమ్స్ కంపెనీస్. ఇది కంప్లీట్గా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అనమాట. ఈ CDP అనేది ఇట్స్ ఏ NGO వర్కింగ్ టువర్డ్స్ ది ఎన్విరాన్మెంటల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఒక కంపెనీ అది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు, సిటీసు చూడండి, కంపెనీస్, సిటీసు, స్టేట్స్, అలానే రీజియన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వాటి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని లిస్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. ర్యాంక్స్ అనేది ఇస్తూ ఉంటారు సిటీస్కి. ఇక్కడ మేజర్గా మీరు చూస్తే ఇట్ రికగ్నైజెస్ ది ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది దట్ సిటీస్ ప్లే టేకింగ్ ది బోల్డ్ యాక్షన్స్ టు మిటిగేట్ అండ్ అడాప్ట్ ది క్లైమేట్ చేంజ్. సో గత 10 days నుంచి మన కరెంట్ ఈవెంట్స్లో క్లైమేట్ చేంజ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మీరు క్లైమేట్ చేంజ్ గురించి మేజర్గా డిస్కస్ చేస్తున్న 2 things వచ్చేసి, ఒకటి కాజెస్, నెక్స్ట్ వచ్చేసి కాన్సిక్వెన్సెస్. సో కాన్సిక్వెన్సెస్ ఈ రెండు చూసుకోవాలి క్లైమేట్ చేంజ్కి సంబంధించి. యాజ్ వెల్ యాజ్ ఇండియా యొక్క మేజర్ యాక్షన్ ప్లాన్స్ ఏమున్నాయి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్స్ ఏమున్నాయి, అలానే మనకి గ్లోబల్ లెవెల్లో ఏమున్నాయి. సో UNFCCC ఉంది కదా, అదొకటి కావచ్చు. COP20 కాన్ఫరెన్స్ పార్టీస్ ఉంది కదా, అట్లాంటివి. ఇంకా మనకి మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, సో కిగాలి అగ్రిమెంటు, ఇట్లాంటివన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించినవి ఉంటాయి. ఆ థింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. తర్వాత మేజర్గా మనకి ఇక్కడ ఈ రిపోర్ట్లో 122 సిటీస్ని అక్రాస్ ది గ్లోబ్ అయితే నేమ్ చేస్తారు, తీసుకున్నారు లీడర్స్ నుంచి. ఇక్కడ మేజర్గా మనకి ఎన్విరాన్మెంటల్ యాక్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది 2022 బై CDP. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనమాట. మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద ఈ NGO CDP అనే NGO వర్క్ చేస్తుంది. అది ర్యాంక్స్ ఇస్తుంది అనమాట. ప్రతి సిటీ కావచ్చు, స్టేట్ కావచ్చు, రీజన్ కావచ్చు, అలానే కంపెనీస్ పరంగా కూడా మొత్తం ర్యాంక్స్ ఇస్తే అందులో ముంబై అనేది టాప్ ప్లేస్లో వచ్చింది. మామూలుగా మనకి ప్రపంచంలోనే మోస్ట్ నాయిస్ సిటీ వచ్చేసి ఢాకా. ఎక్కడ ఉంది? ఢాకా వచ్చేసి బంగ్లాదేశ్ క్యాపిటల్. సో ఢాకా వచ్చేసి ప్రపంచంలోనే మోస్ట్ నాయిస్ సిటీ. అంటే శబ్ద కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఢాకాలో. నెక్స్ట్ మనకి ప్రపంచంలో టాప్ 10 సిటీస్లో 5 సిటీస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ వచ్చేసి ఇండియాలోనే ఉన్నాయన్నమాట. టాప్ 5 వచ్చేసి మోస్ట్ మనకి కాన్పూర్ కావచ్చు, న్యూఢిల్లీ, గజియాబాదు, ఇవన్నీ కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయి పొల్యూషన్కి సంబంధించినవంట, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి. సో ఇట్లా ఈ రిపోర్ట్లని చూసుకుంటూ ఉండే ఒకటి క్లైమేట్ యాక్షన్ అనమాట. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్ట్ను కూడా అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ బట్ ఆల్సో ఫర్ మెయిన్స్ అనమాట. రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అయితే ఎక్కువ అడుగుతుంటారు క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి. ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, ఎస్ఏ పరంగా కావచ్చు, నెక్స్ట్ మీకు ప్రతి సబ్జెక్ట్లో ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అనేది ఎకనమీ పరంగా కూడా వస్తూ ఉంటాయి. ఈ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చూసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2022 బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో వచ్చేసి ఇండో పసిఫిక్ రీజన్ డైలాగు 2022 వస్తుంది. రీసెంట్గా మనము కరెంట్ ఈవెంట్స్లో చూస్తే
ఇండో పసిఫిక్ రీజియన్ సంబంధించి చాలా వచ్చాయన్నమాట మన కరెంట్ ఈవెంట్స్లో. క్వాడ్ కంట్రీస్ కావచ్చు, ఇంకా ఏషియా పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఎందుకంటే ఈ మేజర్గా ఈ డైలాగ్స్ అనేది మొత్తం కూడా చైనా యొక్క అగ్రెసివ్నెస్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ విధంగా తీసుకొస్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఏముందో చూద్దాం. ఇది వచ్చేసి మామూలు లోగో అనమాట, 2020కి సంబంధించి ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ సంబంధించింది. సో 3-day అపెక్స్ లెవెల్ రీజనల్ స్ట్రాటజిక్, సో రీజనల్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ, ద 4th edition ఆఫ్ ది ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2022 బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో అయితే బిగిన్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇండియన్ నేవీకి సంబంధించింది అనమాట. ఇది ఇండో పసిఫిక్ రీజన్లో జరుగుద్ది, ఇండియన్ నేవీ తరఫున వచ్చేసి జరుగుద్ది అనమాట. తర్వాత ద థీమ్ ఆఫ్ ది IPRD 2022, దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఆపరేషనలైజింగ్ ది ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్. సో ఆపరేషనలైజింగ్ ది ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్ అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో విచ్ వాజ్ ఆర్టికులేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అట్ ది 14th ఈస్ట్ ఏషియా సమ్మిట్. ఇది బ్యాంకాక్లో జరిగింది. లాస్ట్ టైం 14th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది బ్యాంకాక్లో జరిగింది. ఎప్పుడంటే November 4th 2019లో జరిగింది అనమాట. ఈ టైంలో నరేంద్ర మోదీ గారు దీన్ని అయితే తీసుకొచ్చారు కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ ఏషియా సమ్మిట్ చూడండి, మీకు 2 సమ్మిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రూప్ వచ్చేసి ఏషియన్, సో ఇంకోటి వచ్చేసి ఈస్ట్ ఏషియా సమ్మిట్. సో ఏషియాలో వచ్చేసి ఇండియా మెంబర్ కాదు, ఏషియాలో ఇండియా అనేది ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఇన్ ది ఏషియన్ గ్రూప్. కానీ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో వచ్చేసి ఇండియా అనేది మెంబర్ కంట్రీ. సో ఇండియా అనేది మెంబర్ కంట్రీ, ఇక్కడ వచ్చేసి మెంబర్ కంట్రీ కాదనమాట. కాకపోతే ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మనకి ఏషియన్ కంట్రీస్ అన్నీ ఉంటాయి, ప్లస్ దాంతోపాటు ఇండియా ఇంకా మనకి USA కొన్ని కంట్రీస్ యాడ్ అవుతాయి అనమాట. ఈ 10 కంట్రీస్ ప్లస్ ఇంకొన్ని కంట్రీస్ యాడ్ అయితే అది ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటారు. ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఏషియా సమ్మిట్ వచ్చేసి మనకి 2019లో బ్యాంకాక్లో జరిగింది, థాయిలాండ్లో. అక్కడ దీని గురించి అయితే తీసుకున్నారు, ఏది ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ గురించి అయితే కంప్లీట్గా తీసుకొని రీసెంట్గా అది ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇదొకటి. సో నెక్స్ట్ మనకి ఇండియాస్ పూర్ణిమాదేవి. సో పూర్ణిమాదేవి బర్మన్ ఈజ్ వన్ ఆఫ్ UNUPs. సో UNUPs ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ 2022. సో UNUP కదా, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వాళ్ళు ఒక అవార్డు ఇస్తుంటారు, ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తుంటారు. అదేంటంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరానికి. ఈసారికి ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే పూర్ణిమాదేవి బర్మన్ అనే ఒక ఇండియన్ పర్సనాలిటీకి ఇచ్చారు. ఈమె వచ్చేసి పూర్ణిమాదేవి బర్మను. సో ఈమె చేసినటువంటి మెయిన్ ఇక్కడ ప్రత్యేకత ఏముందో దాని గురించి చెప్పుకుందాం. సో ఇండియాస్ పూర్ణిమాదేవి బర్మన్ అస్సాం బేస్డ్ వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్. ఈమె అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అనమాట. ఎవరు? పూర్ణిమాదేవి బర్మన్. ఈజ్ వన్ ఆఫ్ ది 5 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ దిస్ ఇయర్. సో దిస్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మామూలుగా వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి మామూలుగా 5 మెంబర్స్కి అయితే ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఈ 5 మెంబర్స్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరంటే పూర్ణిమాదేవి బర్మన్. తర్వాత ద యాన్యువల్ అవార్డ్స్ ఆర్ ది హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్ దట్ ఆర్ UNUP confers. So UNUP confers the individual and organizations whose actions have a transformative impact. సో ఎన్విరాన్మెంట్ మీద ఎవరి యాక్షన్స్ అయితే ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. వీళ్ళకి అవార్డ్స్ ఎలా ఇస్తారంటే ఇండివిజువల్ పర్సన్కైనా ఇస్తారు, లేదా గ్రూప్స్కైనా ఇస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా గ్రూప్స్ ఉన్నాయనుకోండి, NGO కావచ్చు, ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా వాటికి కూడా ఇస్తారు, లేదా ఇండివిజువల్ పర్సన్స్కైనా ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇండివిజువల్ పర్సన్స్కి ఇచ్చారు కదా. సో ఇచ్చినటువంటి 5 మందిలో ఒకరు వచ్చేసి పూర్ణిమాదేవి బర్మన్ ఉన్నారు. తర్వాత షీ హాస్ బీన్ ఆనర్డ్ విత్ ది ఎంటర్ప్రెన్యూరియల్ విజన్ కేటగిరీ. సో ఈమెకి ఎంటర్ప్రెన్యూరియల్ విజన్ కేటగిరీలో అయితే ఇచ్చారనమాట. సో మీకు ఏం చెప్పాను, 5 మెంబర్స్కి ఇచ్చారు కదా, ఆ 5 మెంబర్స్లో ఈమెకి ఈ కేటగిరీలో అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది UNUP యొక్క హెడ్ క్వార్టర్స్. సో UNUP యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నైరోబీలో ఉంటుంది. సో UNUP యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది నైరోబీలో ఉంటుంది. సో ఈ విధంగా క్లియర్గా చూసుకోండి. నైరోబీ వచ్చేసి కెన్యాలో ఉంటుంది. తర్వాత UNEకి సంబంధించినటువంటి గ్లోబల్ మనకి ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ కావచ్చు, మేజర్గా ఇది వచ్చేసి పర్యావరణానికి సంబంధించిన అనమాట. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్ని కూడా UNUP ఇక్కడ వచ్చేసి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు వచ్చేసి మనకి పూర్ణిమాదేవి బర్మన్కి ఇచ్చారు. ఇక్కడ మేజర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి స్టేట్ అనమాట. ఈమె ఏ స్టేట్కి సంబంధించిందంటే అస్సాం బేస్డ్ వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ సంగాయ్ ఫెస్టివల్ 2022 కమెన్స్ ఇన్ ది స్టేట్ అనమాట. సో ఇక్కడ చూడండి సంగాయ్ ఫెస్టివల్. సో సంగాయ్ ఫెస్టివల్ అనేది మనకి మణిపూర్ అనగానే సాంఘాయ్ డే అని గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సాంఘాయ్ డే అని గుర్తొస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దిస్, ఫస్ట్ నేను సాంఘాయ్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి.
సో సాంఘాయి డీర్నే వచ్చేసి డాన్సింగ్ డీర్ అంటారు. సాంఘాయి డీర్ ఆల్సో నోన్ యాజ్ ది డాన్సింగ్ డీర్, ఎందుకంటే అది డాన్స్ చేస్తూ ఉంటుంది. సో డాన్స్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఆ ఎనిమల్ అనేది, ఒక డీర్ అనమాట అది. ఈ డీర్ అనేది మేజర్గా ఎక్కడ ఉంటుంది అంటే మనకి కైబుల్ లంజావా నేషనల్ పార్క్ ఉంటుంది. కైబుల్ లంజావా నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో కైబుల్ లంజావా నేషనల్ పార్క్, ఈ నేషనల్ పార్క్ వచ్చేసి ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ అనమాట. అంటే ఇది నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ అనేది నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్కు. ఇది ఎస్పెషల్లీ ఏ లేక్ మీద తేలియాడుతూ ఉంటుంది అంటే లోక్తాక్ లేక్. సో అది వచ్చేసి లోక్తాక్ లేక్. సో లోక్తాక్ లేక్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం మీద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఈ లోక్తాక్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఈ లేక్ మీద ఈ కైబుల్ లంజావా నేషనల్ పార్క్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ షాంఘాయి డీర్ అనేది ఉంటుంది. ఈ కైబుల్ లంజావా నేషనల్ పార్క్ లో షాంఘాయి డీర్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది మణిపూర్. షాంఘాయి డీర్ వచ్చి స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది మణిపూర్. ఇంకా దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లేక్ మీద ఈ కైబుల్ లంజావా నేషనల్ పార్క్ తేలియాడుతూ ఉంటుంది కదా, ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ని మొత్తం ఏమని పిలుస్తారంటే పుమిడీస్ అంటారు. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో అడిగారు, పుమిడీస్. సో పుమిడీస్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ది నేషనల్ పార్క్ దట్ ఫ్లోట్స్ ఆన్ ది లేక్ అనమాట. లేక్స్ మీద తేలియాడుతూ ఉంటాయి కదా, సో చిన్న చిన్న దీవులాగా తేలియాడుతూ ఉంటాయి, వాటిని పుమిడీస్ అంటారు. ఈ ఎనిమల్ కూడా షాంఘాయి డీర్ అనేది ఇట్స్ ఎండమిక్ టు ది కైబుల్ లంజావా నేషనల్ పార్క్, మణిపూర్కి సంబంధించింది. సో దాని పేరు మీద వీళ్ళు ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు, షాంఘాయి అని ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే షాంఘాయి ఫెస్టివల్ ఆఫ్ మణిపూర్. సో మణిపూర్ బిగిన్స్, ఇట్స్ ది లార్జెస్ట్ టూరిజం ఫెస్టివల్ ఇన్ ది మణిపూర్. సో మొత్తం మణిపూర్ స్టేట్లోనే లార్జెస్ట్ టూరిజం ఫెస్టివల్ అనమాట. ద ఫెస్టివల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది స్టేట్ ఎనిమల్ విచ్ ఫౌండెడ్ ఓన్లీ ఇన్ ది మణిపూర్ హ్యావ్ బీన్ ఆర్గనైజ్డ్ గ్రాండ్లీ this time after the COVID-19 pandemic. So COVID-19 pandemic hit the festival of last 2 years, in the last 2 years. మామూలుగా COVID-19 పాండమిక్ వల్ల లాస్ట్ 2 years ఈ ఫెస్టివల్ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేయలేదు, ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఫెస్టివల్ ఆల్సో నేమ్డ్ ఆఫ్టర్ ది స్టేట్ ఎనిమల్. ఇప్పుడు చెప్పాను కదా నేను షాంఘాయి డీర్ అని చెప్పేసి, షాంఘాయి డీర్ అనేది స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది మణిపూర్. దాని పేరు మీదుగానే వీళ్ళు ఈ ఫెస్టివల్కి షాంఘాయి డీర్ అని చెప్పేసి, షాంఘాయి ఫెస్టివల్ అని చెప్పేసి నేమ్ పెట్టుకున్నారు. ఇట్లా ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఫెస్టివల్స్ కావచ్చు, జాగ్రఫీ పరంగా, ఎకనమీ పరంగా, సో మేజర్గా ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేది ఎగ్జామినేషన్ పరంగా, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మేజర్గా నార్త్ ఈస్ట్ ఇండియా మీద ఫోకస్ పెడతారు బాగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. కాబట్టి ఫెస్టివల్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చరు, జాగ్రఫీ, ఎకానమీ, సో అన్నింటి పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మేజర్గా నార్త్ ఈస్ట్ ఇండియా మీద ఫోకస్ చేయాలి. తర్వాత ద షాంఘాయి ఫెస్టివల్ వాస్ హెల్డ్ ఎట్ ది షాంఘాయి ఎథనిక్ పార్క్ లొకేటెడ్ ఇన్ ది మోరియాంగ్ కునోవ్, బిష్ణుపూర్. సో మోరియాంగ్ కునోవ్ ఇన్ బిష్ణుపూర్ డిస్టిక్. మణిపూర్లోని బిష్ణుపూర్ డిస్టిక్ ఉంటుంది, అక్కడ మోరియాంగ్ కునోవ్ అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది అనమాట. అక్కడ షాంఘాయి ఎథనిక్ పార్క్ అనే ఒక పార్క్ ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చేసి షాంఘాయి ఎథనిక్ పార్క్ ఉంటుంది, ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది జరుపుతున్నారు వాళ్ళు. తర్వాత థీమ్, ప్రతిదానికి ఒక ఫెస్టివల్కి ఒక కౌన్సిల్ కావచ్చు, సమ్మిట్ కావచ్చు, గ్రూప్ మీటింగ్ కావచ్చు, ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది. మేజర్గా ఆ థీమ్ ఏంటంటే ఇక్కడ ఫెస్టివల్కి వచ్చేసి సో ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్. సో ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్ అనేది ఈ ఫెస్టివల్ యొక్క మేజర్గా థీమ్ అనమాట. ద 10 days ఫెస్టివల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అట్రాక్ట్ ది టూరిస్ట్ టు మణిపూర్. ఈ ఫెస్టివల్ మొత్తం వచ్చేసి వాళ్ళు 10 days, సో 10 days వరకు సెలబ్రేట్ చేస్తారు. 10 days అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇవే కాకుండా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇంకా మేజర్గా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. హార్న్బిల్ ఫెస్టివల్, సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో మన ఇండియాలో, మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ వచ్చేసి మేడారం జాతర. సో తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తారు. సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి జాతర అంటారు. ఇది వచ్చేసి మనకి ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్. ఇట్లానే ఎగ్జాక్ట్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది కూడా నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తారు. స్టేట్ వుడ్ డే రోజు ఎగ్జాక్ట్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 17 ట్రైబ్స్ వరకు కూడా అటెండ్ అవుతారు అనమాట. సో మనకి ఈ ట్రైబ్స్ ఉంటారు, చాలా మంది ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. తర్వాత ఈ ఫెస్టివల్ చూడండి మణిపూర్కి సంబంధించింది. దీంతో పాటు మీరు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండే ఫెస్టివల్స్ చూడండి. బిహు ఫెస్టివల్ కావచ్చు. బిహు ఫెస్టివల్ అనేది ఎక్కడ చేస్తారు? అస్సాంలో చేస్తారు. ఇట్స్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇట్లాంటి ఫెస్టివల్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉండండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి షాహిద్ దివాస్ అని చెప్పాను కదా, షాహిద్ దివాసు మ్యాటమ్ డే అనమాట. సో అది గురు తేజ్ బహదూర్. సో గురు తేజ్ బహదూర్ సంబంధించింది 24th నవంబర్. ఎగ్జాక్ట్లీ ఇదే రోజున దీని వచ్చేసి షాహిద్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటారు. ఎందుకంటే గురు తేజ్ బహదూర్కి గుర్తుగా జరుపుకుంటారు అనమాట ఈ 24th షాహిద్ దివాస్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, గురు తేజ్ బహదూర్ వాజ్ ది 9th సిక్ గురు. సో గురు తేజ్ బహదూర్ ఎవరంటే
సిక్ గురువు ఉంటారు కదా, వాళ్ళకి సిక్ వచ్చేసి సిక్కిజంలో సో ఆ రిలీజియన్లో గురువుస్ ఉంటారు అనమాట. 10 సంవత్సరం వాళ్ళు వచ్చేసి ఒక గురువుని పెట్టుకుంటూ ఉంటారు. సో ఒక ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొస్తూ ఉంటారు అట్లా. ఈయన వచ్చేసి 9th అనమాట. గురు తేజ్ బహదూర్ వచ్చేసి 9th సిక్ గురు అండ్ ది సెకండ్ సిక్ మార్టర్ అనమాట. అంటే అమరుడు అయినటువంటి 2వ సిక్ పర్సన్ హూ సాక్రిఫైడ్ హిస్ లైఫ్ టైమ్ ఫర్ ది రిలీజియన్ అండ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. సో ఇక్కడ చూడండి, ఈయన మేజర్గా సో ఈ సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి, దాని యొక్క ఐడియాలజీస్ని అందరికీ చెప్పడానికి ఎక్కువ ఆయన లైఫ్ టైం మొత్తాన్ని కూడా సాక్రిఫైస్ చేశారు. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ రైట్స్ని అంటే మానవ విలువలను కూడా కాపాడడానికి, సో మానవ హక్కులను కూడా కాపాడడానికి ఆయన చాలా వరకు కూడా ఆయన లైఫ్ మొత్తం కూడా సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశాడు. ఒకటి రిలీజన్ని స్ప్రెడ్ చేయడానికి, రిలీజన్ బతికించడానికి. ఎందుకంటే గురు తేజ్ బహదూర్ టైంలో వచ్చేసి మొఘల్స్ ఉన్నారు. సో మొఘల్స్లో ఎస్పెషల్లీ అగ్రెసివ్ పర్సన్ ఔరంగజేబు అన్నమాట. సేమ్ టైం కంటెంపరీగా ఔరంగజేబు ఉన్నాడు. ఔరంగజేబు యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఎక్సెప్ట్ ఇస్లాము, ఇక ఏ మతం అనేది ఉండకూడదు, వ్యాప్తి చెందకూడదు అనే ఉద్దేశంతో సో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి గురు తేజ్ బహదూర్ ఈ సిక్కు మతాన్ని కాపాడుకోవాలి, మానవ హక్కులను కూడా ఉల్లంఘన చేయకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన లైఫ్ మొత్తాన్ని కూడా సాక్రిఫైస్ చేశారు. తర్వాత ద మ్యాటమ్ డే ఆఫ్ ది గురు తేజ్ బహదూర్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ November 24th. సో ఈయన November 24th రోజున చనిపోయాడు కాబట్టి, అమరుడయ్యాడు కాబట్టి ఆ రోజుని షాహిద్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటారు. తర్వాత గురు తేజ్ బహదూర్స్ మ్యాటమ్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ యాజ్ ది షాహిద్ దివాస్. సో షాహిద్ దివాస్, సో హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ది 10th గురు, గురు గోవింద్ సింగ్. సో మనకి గురు గోవింద్ సింగ్ ఉన్నారు కదా 10th గురు. సో ఈయన తర్వాత ఎవరు వచ్చారంటే 10th గురు ఆయన కొడుకే వచ్చారు అనమాట. ఆయన కుమారుడు వచ్చేసి గురు గోవింద్ సింగ్ వచ్చారు. సో ఈయన 10th గురు. 9th గురు వచ్చేసి వాళ్ళ ఫాదరు గురు తేజ్ బహదూర్. సో నెక్స్ట్ వచ్చేసి గురు తేజ్ బహదూర్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఎవరు గురు తేజ్ బహదూర్, ఎవరు, ఆయన మెయిన్ థీమ్స్ ఏమన్నాయి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి, గురు తేజ్ బహదూర్ ఆల్సో నోన్ యాజ్ ది హిందీకి చాదర్. సో హిందూకి చాదర్ అని చెప్పేసి పిలుస్తారు. హిందూకి చాదర్ అంటారు అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇండియా. సో దీని అర్థం వచ్చేసి ప్రొటెక్టర్ ఆఫ్ ఇండియా అనమాట. సో హింద్ అంటే హిందుస్థాన్ అని. హీ వాజ్ బోర్న్ ఇన్ అమృత్సర్. సో అమృత్సర్ ఎక్కడ ఉంది, పంజాబ్లో ఉంది. హీ వాజ్ బోర్న్ ఇన్ అమృత్సర్, పంజాబ్ ఇన్ 1621. సో 1621లో ఈయన జన్మించాడు. వాజ్ ది యంగెస్ట్ సన్ ఆఫ్ గురు హర్గోవింద్. సో ఈయన యంగెస్ట్ సన్ ఆఫ్ ది గురు హర్గోవింద్, ద 6th సిక్ గురు. అలానే వచ్చేసి ఈయన 6th సిక్ గురు కూడా. ఇందా చెప్పినట్టు ఎవరు, గురు హర్గోవింద్ వచ్చేసి 6th సిక్ గురు అనమాట. గురు తేజ్ బహదూర్ 9th వచ్చు. తర్వాత గురు గోవింద్ సింగ్ వచ్చేసి వాళ్ళ కొడుకు 10th అనమాట. ఇట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా ఇక్కడ వచ్చేసి గురు హర్గోవింద్ వచ్చేసి 6th సిక్ గురు అనమాట. 6th సిక్ గురు. ఈయన కొడుకే గురు తేజ్ బహదూర్. తర్వాత హీ బికేమ్ ది 9th గురు ఆఫ్ ది సిక్. సో ఈయన వచ్చేసి 1664లో సో 9th సిక్ గురుగా అయ్యారనమాట. సో 9th సిక్ గురు అయితే అయ్యారు. పొజిషనర్ ఎర్లియర్ ఆక్యుపైడ్ బై ది హిస్ గ్రాండ్ నెఫ్యూ గురు హరికిషన్. సో ఈయనకు ముందు ఇంకొక ఆయన ఉన్నారు, ఏది 7th వచ్చేసి వేరే ఆయన ఉన్నారు, 7th 8th. ఆ టైంలో ఈయన వచ్చారు అనమాట. తర్వాత వచ్చేసి 9th గురుగా తేజ్ బహదూర్ వచ్చారు. తర్వాత హీ హ్యాడ్ ట్రావెల్డ్ ఇన్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇంక్లూడింగ్ ఢాకా, అస్సాం. ఈయన ఢాకా కావచ్చు, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉండేది అస్సాము, ఈ రీజన్స్ మొత్తం కూడా తిరిగి అసలు గురునానక్ యొక్క ప్రీచింగ్స్ ఏమున్నాయి, మెయిన్గా ఆయన యొక్క థీమ్స్ ఏమున్నాయి మొత్తం కూడా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గురునానక్ ఎవరు, ఫౌండర్ ఆఫ్ ది సిక్ రిలీజియన్. సో సిక్ రిలీజియన్ యొక్క ఫౌండర్ అనమాట. సో సిక్కిజంకి ఫౌండరు. ఈయన వచ్చేసి ఫస్ట్ గురు. దానికి సిక్ మతానికి ఫస్ట్ గురు ఎవరంటే గురునానక్. తర్వాత ఈ గురు తేజ్ బహదూర్ సంబంధించినటువంటి మేజర్ థింగ్స్ ఆయన చేసిన వర్క్స్ మొత్తం కూడా ఆది గ్రంథం ఒకటి ఉంటుంది అనమాట. ఇది చాలా పవిత్ర గ్రంథం సిక్కులకి. సో ఆది గ్రంథం అంటారు. సో ఆది గ్రంథంలో మెన్షన్ చేశారు. సో గురు తేజ్ బహదూర్ సంబంధించిన వర్క్స్ ఉన్నాయి కదా, ఆయన చేసినటువంటి సిక్కిజం మతానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ మొత్తం కూడా ఆది గ్రంథంలో ఇంక్లూడ్ చేస్తున్నారు. తర్వాత గురు తేజ్ బహదూర్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్ ఔరంగజేబు. సో ఔరంగజేబు గురు తేజ్ బహదూర్ని చంపిస్తాడు. సో ఆయన వచ్చేసి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆయన్ని చంపించేస్తాడు. సో ఈ ఢిల్లీ ఫర్ రెసిస్టింగ్ ది ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆఫ్ ది హిందూస్ ఇన్ కాశ్మీర్. సో మేజర్గా ఢిల్లీలో చంపించేస్తాడు. మేజర్గా ఎందుకు చంపుతాడంటే గురు తేజ్ బహదూర్ని కాశ్మీర్ ప్రాంతంలో హిందూస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తుంటాడు. ఎవరు, ఔరంగజేబు వచ్చేసి కాశ్మీర్లో హిందూస్ని బలవంతంగా కన్వర్ట్ చేస్తున్న టైంలో గురు తేజ్ బహదూర్ దాని మొత్తానికి అడ్డుపడతాడు. సో అడ్డుపడి సో హిందూ రిలీజన్ యాజ్ ఏ యూనిక్ థింగ్, అది సపరేట్ రిలీజన్, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, అలానే సిక్కు మతాన్ని కావచ్చు హిందూ మతాన్ని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఈయన అడ్డుపడతాడు. సో అడ్డుపడి దాన్ని నిర్వీర్యం చేస్తాడు, మొత్తం కూడా దాన్ని డిస్మాంటల్ చేస్తాడు ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా. సో ఈ టైంలో ఔరంగజేబు వచ్చేసి చాలా సీరియస్ అయ్యి అతన్ని బంధించి గురు తేజ్ బహదూర్ని చంపించేస్తాడు అనమాట. సో ఈ విధంగా గురు తేజ్ బహదూర్ అతను చనిపోతాడు ఫైనల్గా. ఈ November 24th ఇవాళ వచ్చేసి గురు తేజ్ బహదూర్
గుర్తుగా వచ్చేసి షాహిద్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటారు. సో ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 2 పాయింట్స్. ఒకటి గురు తేజ్ బహదూర్ వచ్చేసి 9th సిక్ గురు, వాళ్ళ కొడుకు గురు గోవింద్ సింగ్ అనమాట. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జామినేషన్ పరంగా కూడా ఎక్కువగా ఈ పాయింట్స్ ఎక్కువ అడుగుతుంటారు. గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా. తర్వాత మనకి కటక్ బాలియాత్ర ఎంట్రన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. సో రీసెంట్గా మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్స్లో వచ్చేసి ఒకటి జాయిన్ అయిందనమాట. అది వచ్చేసి కటక్ బాలియాత్ర. సో ఏంటి కటక్ అంటే ఎక్కడ ఉంది? సో కటక్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఒడిస్సా స్టేట్లో ఉంటుంది కటక్ అనేది. ఇక్కడ సంబంధించిన బాలియాత్ర అని చెప్పేసి ఒకటి వచ్చింది, అదేంటో చూద్దాం. అంటే చిన్న అనమాట. ఇప్పుడు చిన్న పడవలు చేస్తుంటారు కదా, పేపర్తో వచ్చేసి బోట్స్ తయారు చేస్తూ ఉంటారు చిన్న పిల్లలు, వాటికి సంబంధించింది. సో కటక్ బాలియాత్ర. So Balyatra has made into the Guinness World Record after achieving the feat of making 22,000 paper boats in 35 minutes. సో 35 minutesలో 22,000 పేపర్ బోట్స్ తయారు చేశారు. సో పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు, వాళ్ళందరూ కూడా తయారు చేశారు. తర్వాత డ్యూరింగ్ ది బాలియాత్ర ఫెస్టివల్ మోర్ దాన్ 2,100 స్టూడెంట్స్ ఫ్రమ్ 22 schools మేడ్ పేపర్ బోట్స్ అండ్ క్రియేటెడ్ ఏ వరల్డ్ రికార్డ్ అట్ అన్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఇన్ ది బారామతి స్టేడియం బై ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కటక్ మున్సిపల్ కార్పొరేషన్. సో ఇక్కడ వచ్చేసి దేనికి సంబంధించిందంటే జస్ట్ వాళ్ళు పేపర్ బోట్స్ తయారు చేశారు. ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ లైక్ ఏ కటక్ బాలియాత్ర. సో కటక్ బాలియాత్ర అనేది న్యూస్లో ఉంది. ఇదేంటో చూడండి. ఇదేంటంటే జస్ట్ పేపర్ బోట్స్ తయారు చేసేది అనమాట. సో పేపర్ బోట్స్, సో పిల్లలు తయారు చేస్తున్నారు కదా, సో పేపర్ బోట్స్ తయారు చేసి గిన్నిస్ బుక్లోకి వచ్చారు. సో దీంతో పాటు ఒడిస్సా సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా చూసుకోండి. సో మేజర్గా ఫ్యాక్ట్స్ మనకి చంద్రబాగా బీచ్ అనమాట. సో ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా ఎన్విరాన్మెంట్ పరంగా ఇంపార్టెంట్. సో చంద్రబాగా బీచ్ అనేది ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ నియర్ ది పూరి. సో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే మనకి ఈ చంద్రబాగా బీచ్ ఉంటుంది. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తుంటారు. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేది ఆ క్రైటీరియా చాలా ఉంటుంది అనమాట. సో ప్లాస్టిక్ ఫ్రీ ఉండాలి, నీట్నెస్ ఉండాలి, ట్రావెలర్స్కి టూరిస్ట్కి ఎటువంటి సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ ఉంటే ఆ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అని ఇస్తారు. సో మనకి రీసెంట్గా ఇచ్చినటువంటి 2 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏమున్నాయి? ఒకటి వచ్చేసి మినికాయ్ తండి బీచ్, కద్మత్తు, ఈ రెండు కూడా లక్షద్వీప్లో ఉన్నాయన్నమాట. రీసెంట్గా వచ్చిన 2 బీచెస్. మన ఇండియాలో మొట్టమొదటిసారి బ్లూ ఫ్లాగ్ వచ్చినటువంటి బీచ్ ఏదంటే చంద్రబాగా బీచ్. చంద్రబాగా బీచ్ ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్ ఒడిస్సా సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్, జగన్నాథ్ రథయాత్ర, ఈ రెండు కూడా ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇక్కడ మేజర్గా మీకు 2 థింగ్స్ చూస్తుంటాం మనం ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా. వైట్ పగోడా, బ్లాక్ పగోడా అని చూస్తుంటాం. సో వైట్ పగోడా, బ్లాక్ పగోడా. సో ఏంటి ఈ 2 టర్మ్స్ ఏంటి? వైట్ పగోడా, బ్లాక్ పగోడా అంటే వైట్ పగోడా అంటే ఇట్స్ ఏ పూరి జగన్నాథ్ టెంపుల్. ఎందుకంటే ఆ టెంపుల్ మొత్తం కూడా వైట్ స్టోన్తో నిర్మించారు వాళ్ళు, కాబట్టి దీన్ని వైట్ పగోడా అంటారు. బ్లాక్ పగోడా అంటే ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్ అనమాట. సో కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఆ స్టోన్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. దీన్ని వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు కదా, పోర్చుగీస్ వాళ్ళు సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ స్తంభంలో దీన్ని ట్రీట్ చేసేవాళ్ళు. సో కోనార్క్ సన్ టెంపుల్ ట్రీటెడ్ యాజ్ ది లైట్ హౌస్ ఫర్ ది పోర్చుగీస్ ట్రావెలర్స్. ఎగ్జాక్ట్గా ఇది కోస్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి కోనార్క్ సన్ టెంపుల్ ఇట్లా. కాబట్టి బ్లాక్ పగోడా అంటే కోనార్క్ సన్ టెంపుల్. సో కోనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి బ్లాక్ పగోడా అంటారు. సో ఇది వచ్చేసి పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వైట్ పగోడా అంటారు. సో ఇదే కాకుండా ఒడిస్సా గురించి 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిత్రకనికా నేషనల్ పార్కు. సో బిత్రకనికా నేషనల్ పార్క్ అనేది ఇది 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ సైట్ ఇన్ ది ఇండియా. సో మనకి ఇండియాలోనే మనకి లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ సైట్ ఏముంది? సుందర్బన్స్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ది హాలోఫైట్స్ అనమాట. సో హాలోఫైట్స్ అంటే మీకు తెలుసు కదా, హాలోఫైట్స్ అంటే సాల్ట్ లవింగ్ ట్రీస్. సో ఎన్విరాన్మెంట్ పరంగా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు ఇవన్నీ కూడా. సో హాలోఫైట్స్ అంటే సాల్ట్ లవింగ్ ట్రీస్ అనమాట, అంటే సాల్ట్ టోలరెంట్ ట్రీస్. ఇవి ఎక్కడ ఎయిర్ రూట్స్ ఉంటాయి వీటికి, ఇవి ఎస్పెషల్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటాయి. మనకి సుందర్బన్స్ అనేది మన ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ ట్రెచ్ ఆఫ్ ది హాలోఫైట్స్ మ్యాంగ్రూవ్ సైట్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా లార్జెస్ట్ సైట్ మ్యాంగ్రూవ్ సైట్. తర్వాత 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ సైట్ ఎక్కడ ఉందంటే బిత్రకనికా నేషనల్ పార్కు. ఇది వచ్చేసి ఒడిస్సాలో ఉంటుంది. 3rd వన్ వచ్చేసి కృష్ణా గోదావరి బేసిన్లో ఉంటుంది. తర్వాత పిచ్చవరం, తమిళనాడులో పిచ్చవరం ఉంటుంది. రీసెంట్గా దాన్ని రామ్సర్ సైట్గా కూడా గుర్తించారు. ఇట్లాంటి పాయింట్స్ చూసుకోండి, ఎందుకంటే ఇవి కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి. ఇంకొకటి బిత్రకనికా నేషనల్ పార్క్లో మనకి మేజర్గా ఆ మ్యాంగ్రూవ్ సైట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనమాట. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని కొన్ని తాబేలు ఉంటాయి అక్కడ.
అవి నెస్టింగ్ కోసం వస్తాయి అక్కడికి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఇండియన్ ఓషన్లో ఉంటాయి, అలాగే పసిఫిక్ రీజన్ ప్రాంతాల్లో కూడా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఉంటాయి. సో ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ నెస్టింగ్ అనేది మనకి బిత్తరకనికా నేషనల్ పార్క్ దగ్గర జరుగుతుంది. ఈ బిత్తరకనికా నేషనల్ పార్క్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఋషికుల్య రివర్ అనమాట. సో ఋషికుల్య రివర్ యొక్క బౌత్ దగ్గరే ఈ బిత్తరకనికా నేషనల్ పార్క్ మొత్తం కూడా ఉంటుంది. రీసెంట్గా నేనేం చెప్పాను, ఇంకా మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా న్యూస్లో ఉంది. మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది కూడా న్యూస్లో ఉంది, అది కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. సో ఒడిశా ఈజ్ ఎ స్మాల్ స్టేట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఎందుకంటే స్మాల్ స్టేట్స్ చూడండి మీరు, మణిపూర్ కావచ్చు, మేఘాలయ, అస్సాము, ఇప్పుడు ఓవరాల్ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా అస్సాం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఆల్మోస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ ప్రీవియస్ చూసినా కూడా అస్సాం మీద ఎక్కువ ఉంటాయి, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి మీరు కరెంట్ ఈవెంట్స్ పరంగా ఏ స్టేట్ని కేర్లెస్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మేజర్ థింగ్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మనకి మేఘాలయ కావచ్చు, అస్సాము, సిక్కిము. సో సిక్కిం అనేది చిన్న స్టేటు, కానీ చూడండి ట్రైబ్స్ ఉంటారు, బుటియా ట్రైబ్ ఉంటారు, ఫెస్టివల్స్ చేస్తారు అక్కడ. సింగం అని చెప్పి ఒక ఫెస్టివల్ చేస్తారు. నెక్స్ట్ బుటియా ట్రైబ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ది ఇండియన్ క్విజన్. సో మనం తినే మోమోస్ కావచ్చు, ఈ న్యూడిల్స్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఆ ట్రైబ్స్ నుంచి వచ్చాయన్నమాట. వాళ్ళు చాలా ఫేమస్ చెఫ్స్ ఉంటారు మోమోస్ తయారు చేయడం ఇవన్నీ కూడా. తర్వాత మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ కావచ్చు, సిక్కిం సంబంధించి సోమోగా అని చెప్పేసి ఒక లేక్ ఉంటుంది, సోమోగా అని చెప్పేసి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీలో అడిగారు, చిన్న స్టేట్ అయినప్పటికి కూడా. కాబట్టి ఇట్లా మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఒడిశా అనేది న్యూస్లో ఉందంటే ఒడిశాకి సంబంధించిన థింగ్స్, కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి అన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి. సో ఈ విధంగా అయితే కరెంట్ ఈవెంట్స్ మీరు కవర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇవాళ కరెంట్ ఈవెంట్స్. ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్. రేపు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.